Hi, hello, namaste and welcome to Eastern Masala Kitchen Maharani powered by Prestige. ఈ రోజు ఈ ఎపిసోడ్ విజయనగరంలో జరుగుతుంది. విజయనగరం వీరత్వం, శూరత్వం, ధీరత్వం, వ్యక్తిత్వం కలిగిన మహారాజుల పాలన, మహాకవులు, రచయితలు, అద్భుతమైన సాహిత్య పొలాలన్న ఈ జిల్లాని విజయనగరంగా మార్చాయి. విజయనగరం అంటే అర్థం సిటీ ఆఫ్ విక్టరీ. 500 సంవత్సరాల అద్భుతమైన గతం, అపారమైన సాంస్కృతిక వారసత్వ సంపద ఈ జిల్లా సొంతం. విజయనగర సామ్రాజ్యానికి మహారాజులైన ఆనంద గజపతి రాజు వారి సోదరి పైడి తెల్లమ్మ. విజయనగర సామ్రాజ్యానికి పైడి తెల్లమ్మ కులదేవత. పైడి తెల్లమ్మ ఉత్సవాలు ప్రతి సంవత్సరం ఇక్కడ చాలా ఘనంగా జరుగుతాయి. విజయనగరం అనగానే బొబ్బిలి యుద్ధం, మహారాజులు, భీకరమైన పోరాటాలు ఇవే గుర్తొస్తాయి. కానీ ఇక్కడ పోరాటం జరగబోతుంది, యుద్ధాలు జరగబోతున్నాయి. కానీ రాజ్యాల కోసం, రాజ్యాంగాల కోసం కాదు, వంటల యుద్ధం జరగబోతుంది. ఓకే, మరి మన 12 మంది పార్టిసిపెంట్స్ ఇప్పుడు పిలిచేద్దాం. ఫస్ట్ కాంటెస్టెంట్ పూర్ణిమ గారు. నెక్స్ట్ కంటెస్టెంట్ నిరోషా చౌదరి గారు. థర్డ్ కంటెస్టెంట్ మృన్మయి గారు. సుధా రాణి గారు. సుభద్రా దేవి గారు. వెల్కమ్ టు సక్కుబాయ్ కరం చాయ్ తాగేసే మజా చే. వెల్కమ్ టు సక్కుబాయ్ కరం చాయ్ తాగేసే మజా చే. చాలా మంచి ఎనర్జీతో ఉన్నారు మీరు. చూడండి, ఆవిడని చూసి నేర్చుకోండి మీరు. శోభారాణి గారు. నెక్స్ట్ కంటెస్టెంట్ సుష్మిత గారు. నెక్స్ట్ కంటెస్టెంట్ అలేఖ్య గారు. నెక్స్ట్ కంటెస్టెంట్ వీణా కుమారి గారు. సంధ్యారాణి గారు. Our 11th contestant Anusha garu. Last contestant Varalakshmi garu. Every
everybody. ఓకే అందరికీ హాయ్. ఓకే ఇక్కడ 12 మంది కంటెస్టెంట్స్ రెడీగా ఉన్నారు మరి వంటల యుద్ధం చేయడానికి. మీరు చేసిన యుద్ధంలో మీరు ఎన్ని పాయింట్స్ తెచ్చుకున్నారు, మీరు ఎంత బాగా వంట చేశారని చెప్పడానికి సో లెట్ మీ ఇన్వైట్ విజయరావు గారు. నేస్తమా నేస్తమా నువ్వే కోయిలై వారతానంటే తోటల మారనా నీకోసం. ప్రాణమా ప్రాణమా నువ్వే వేకువై చేరతానంటే తోరుపై చూడనా నీకోసం. మీరు విజయరావు గారిని చాలా ఛానల్స్ లో చాలా ప్రోగ్రామ్స్ లో చూసింటారు. ఇక్కడ మీ వంటల్ని జడ్జ్ చేయడానికి వచ్చేసారు. విజయరావు గారికి 5,000కు పైగా వంటలు తెలుసు కాబట్టి మీరేం చేసినా ఇట్టే కనిపెట్టేస్తారు. మీ టేస్ట్ ఏంటో ఒకసారి విజయరావు గారికి చూపించాలి, అలాగే మీరు మంచి పాయింట్స్ తెచ్చుకోవాలని కోరుకుంటున్నాము. సో ఈ విజయనగరం ఎపిసోడ్ లో అవర్ సెలబ్రిటీ గెస్ట్ మీరు చాలా సినిమాల్లో చాలా సీరియల్స్ లో చూసుంటారు, ద బ్యూటిఫుల్ అండ్ గార్జియస్ క్రాంతి గారు. పిల్లని సుత్తే బొమ్మిడాయ్ అందం సుత్తే డొట్టడాయ్. అబ్బర బాబు నీళ్ళడాయ్ నా కాడెందుకు నీపడాయ్. పిల్లని సుత్తే బొమ్మిడాయ్ అందం సుత్తే డొట్టడాయ్. అబ్బర బాబు నీళ్ళడాయ్ నా కాడెందుకు నీపడాయ్. ఏమున్నావులే బుల్లెట్టులాగా సరాసరి బుల్లెట్టులాగా గుండెల్లో దూరావే. ఎగనురా టికెట్లాగా పడ్డానురా టికెట్లాగా. ఇంతమంది లేడీస్ ని ఒకే వేదిక పైన చూస్తూ ఇన్ని వంటలు ఒకేసారి నేర్చుకుంటూ ఇట్స్ ఆల్ ఛాలెంజ్. ఎందుకో పెప్ ఉంది. యా ఎందుకంటే 12 మంది వాళ్ళు చేసే వంటకాలని మీకు 3 రౌండ్లలో తినిపిస్తూ ఉంటారు కాబట్టి యూ విల్ హ్యావ్ టు టేస్ట్ మోర్ కైండ్ ఆఫ్ ఫుడ్ డిషెస్ ఇక్కడ. సో మరి పేరింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? యా సుభద్రాదేవి గారు, సో మీకు పార్ట్నర్ గా వస్తున్న వారు అనూష గారు. నిరోషా చౌదరి, ఓకే నిరోషా చౌదరి గారికి పార్ట్నర్ గా వస్తున్న వారు అలేఖ్య, ఓకే మీరు టేబుల్ నెంబర్ 2కి వెళ్తున్నారు. టేబుల్ నెంబర్ 2 ఇక్కడే ఉంది. సుధారాణి గారికి పార్ట్నర్ గా వస్తున్నారు, ఇదేదో విచిత్రంగా ఉంది ఈ మ్యాచింగ్, సంధ్యారాణి గారు. ఓకే ఇద్దరు రాణులు, ఇద్దరు రాణులు. సుధారాణి అండ్ సంధ్యారాణి గారు మీ టేబుల్ నంబర్ 4. మృన్మయ్ గారికి జంటగా వీణా కుమారి గారు టేబుల్ నంబర్ 3. వీళ్ళిద్దరు బాగా అండర్స్టాండింగ్ తో ఉన్నారు. ఎలా అంటారు? వస్తూ వస్తూనే హాయ్ హాయ్ అని ఎంత ప్రేమగా పలకరించుకున్నారంటే మిగిలిన వాళ్ళందరూ శత్రువుల్లా పలకరించుకున్నారు. సీరియస్ గా చూస్తున్నారు. మీరు పేర్స్ కాంపిటీషన్ కాదు. ఇంతకుముందు వీళ్ళంతా ఏంటంటే మీరా నా పేరు ఇలా చూసారు, మీరు చేస్తారా వంటలు ఇప్పుడు అని చెప్పి వాళ్ళు ఆ రియాక్షన్స్ అలా ఉన్నట్టున్నాయి. వీళ్ళిద్దరు అండర్స్టాండింగ్ బాగున్నట్టుంది. లాస్ట్ వరకు అలాగే కంటిన్యూ చేయండి. శోభారాణి, శోభారాణి గారికి జంటగా వరలక్ష్మి. సో మీరు టేబుల్ నెంబర్ 6కి వెళ్తారండి. మిగిలిపోయింది మీరు ఇద్దరే, మీకు మళ్ళీ చిట్లు తీసి మీకు టేబుల్ నెంబర్ చెప్పాల్సిన అవసరం లేదు. పూర్ణిమ అండ్ సుష్మిత గారు టేబుల్ నెంబర్ 1. 6 టీమ్స్ ఇక్కడ రెడీగా ఉన్నాయి. మరి వంటల యుద్ధానికి మీరు రెడీయా? సో ఒకసారి మీకు నేను షో ఫార్మాట్ వివరిస్తానండి. ఈస్టర్న్ మసాలా కిచెన్ మహారాణి పవర్డ్ బై ప్రెస్టీజ్ లో 3 సెగ్మెంట్స్ ఉంటాయండి. ఈ 3 రౌండ్స్ లో ఫస్ట్ 2 రౌండ్స్ మీరు జంటలుగా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తారు, కాంపిటీషన్ లో పాల్గొంటారు. ఈ ఫస్ట్ రౌండ్ లో 2 ఎలిమినేషన్స్ ఉంటాయి, అంటే 2 టీమ్స్ ఎలిమినేట్ అయిపోతాయి. ఎన్ని టీమ్స్ మిగిలిపోతాయి? 4 టీమ్స్. ఆ 4 టీమ్స్ సెకండ్ రౌండ్ లో పార్టిసిపేట్ చేస్తారు. సెకండ్ రౌండ్ కాంపిటీషన్ లో ఒక చిన్న ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ ఏంటో మేము మీకు సెకండ్ రౌండ్కి వెళ్ళిన తర్వాత చూపిస్తాం. సెకండ్ రౌండ్ లో ఒకవేళ మంచిగా కనుక మీరు పర్ఫామ్ చేస్తే థర్డ్ రౌండ్కి 3 టీమ్స్ మాత్రమే వెళ్తాయి, ఒక్క టీం మాత్రం ఎలిమినేట్ అయిపోతుంది. టీంల వారిగా కాకుండా ఇండివిజువల్గా, అంటే ఆ 3 టీమ్స్లో ఉన్న 6 పార్టిసిపెంట్స్ ఇండివిజువల్గా పార్టిసిపేట్ చేసి కాంపిటీషన్లో పాల్గొంటారు. సో లెట్స్ స్టార్ట్ ద ఫస్ట్ రౌండ్. ఇందులో కండిషన్స్ ఏంటంటే ఫుడ్ టేస్టీగా ఉండాలి, నంబర్ 1 కండిషన్. నంబర్ 2 కండిషన్ ఈస్ చూడ్డానికి కూడా అందంగా నోరించేలా ఉండాలి. దీనికి ఒక టైం లిమిట్ కూడా ఉంది, 20 నిమిషాలు మాత్రమే. సో ఈ 20 నిమిషాల్లో మేము 20 నిమిషాలు కాగానే స్టాప్ అంటాము, అందరు అక్కడ చేతులు ఎత్తేసేయాలి. మధ్యలో మీరు ఏమైనా చేసుకోవచ్చు, కానీ 20 మినిట్స్ అయిపోయిన తర్వాత ఎవరు ఏది ముట్టినా డిస్క్వాలిఫై. సో 2 జంటలు ఈ ఫస్ట్ రౌండ్ నుంచి ఎలిమినేట్ అయిపోతాయి, కాబట్టి ఆ ఎలిమినేషన్ని తప్పించుకోవడానికి ట్రై చేయండి, బాగా వంటలు చేయండి. ఓకే లెట్స్ స్టార్ట్ ద ఫస్ట్ రౌండ్.
అంటే మీ లైక్ మీరు పెళ్ళైందా? ఓకే, అయితే వంట చూసి ఇప్పుడు పెళ్లి కొడుకు రావాలి. మీరు ఎంత బాగా వంట చేస్తారో మేము టీవీలో చూపించేస్తాము, చెప్పేస్తాము. సో అబ్బాయి పరిగెట్టుకుంటూ వచ్చేస్తారు మీకోసం. అబ్బే ఇది వంటల ప్రోగ్రామ్, మ్యాట్రిమోనీ కాదు. 16 years అయిందా? మీరు బాగా ఏజ్ మెయింటైన్ చేస్తున్నారండి ఈవిడలాగా. గరిట మహిళ చేతిలో ఉంటేనే మగవాడి ఆరోగ్యం బాగుంటుందన్న. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. టేబుల్ వైజ్ వారీగా మనం ఫుడ్ తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. లెట్స్ గో విత్ ద టేబుల్ 1. పూర్ణిమ అండ్ సుష్మిత గారు, మీరు చేసిన ఫుడ్ ని సర్వ్ చేసి కరెక్ట్గా ఇక్కడ పెట్టండి. ఆరు టీమ్స్ నుంచి 6 ఫుడ్ ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి. మన ఇద్దరు జడ్జెస్, ఒక జడ్జ్ ఒక సెలబ్రిటీ గెస్ట్ ఇక్కడ మీ ఫుడ్ని టేస్ట్ చేస్తారు. కానీ మీకు తెలియని ఒక గుడ్ న్యూస్ అండ్ ఒక ట్విస్ట్ ఏంటంటే, ఈ ఎపిసోడ్ బిగినింగ్ నుండి మీరు ఎలా వస్తున్నారు, ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు, ఫుడ్ ఐటమ్స్ ఎలా చేస్తున్నారో అన్నీ అబ్జర్వ్ చేస్తున్న ఇంకో స్పెషల్ గెస్ట్, స్పెషల్ జడ్జ్ ఉన్నారు ఇక్కడ. సో ఆవిడ మరెవరో కాదు, మీ అందరికీ తెలుసు, అలనాటి మేటి తార, ఇప్పటికీ మనందరి హృదయాల్లోనూ ఒక సుస్థిర స్థానం సంపాదించుకున్న గీతాంజలి గారు. ఓకే అమ్మ, మీరు అప్పటి నుంచి చూస్తున్నారు 6 టీమ్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నారో, ఎలాంటి వంటకాలు చేస్తున్నారో మీరు అక్కడి నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు డైరెక్ట్గా ఫస్ట్ మీరు టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో మీరు కామెంట్స్ చెప్తే నెక్స్ట్ విజయరావు గారు కూడా టేస్ట్ చేసి చెప్తారు. సో ముందుగా టేబుల్ నెంబర్ 1 ఫుడ్ని మనం టేస్ట్ చేద్దాం. చాలా బాగుంది నాకు. థ్యాంక్ యూ మ్యామ్. మీరు వచ్చి తిన్నారంటే దాని టేస్ట్ ఇంకా పెరిగిపోయింది. అయ్యా బాబాయ్, మీ కూరలకు రుచి ఎక్కువైపోయింది అంటారా? అవును మేడం. ఇంకా కాంటూ నేను తినలేదు, ఇదే ఫస్ట్ టైం. చాలా బాగుందమ్మా. నాకైతే నాన్ వెజ్ తిన్నట్టు అనిపించింది. అదే నాన్ వెజ్ కర్రీ ఒక్కొక్కరికి ఒకలాగా బాగుందమ్మా, చాలా వెరైటీగా ఉంది, బాగుంది. పిల్లలకి హెల్దీ మేడం, మనం హెల్దీగా ఉంటాం. లెట్స్ గో టు ద సెకండ్ డిష్. చెప్తారా సాయంత్రం వరకు మీ రిపోర్ట్ వస్తుంది? అసలు అంత కాన్ తింటే పర్లేదు, నేను ట్రై చేస్తాను. ఈ లోపల మీరు కామెంట్స్ చెప్పండి అమ్మా, ఎలా ఉంది? చాలా వెరైటీగా కాన్తో తినడం, ఇలా చేయటం అనేది ఎప్పుడు చూసినా పొయ్యి దగ్గరికి వెళ్ళి కాల్చుకుని తినాలని కోరికుంటుంది నాకు. ఇది కూరల్లో వేసేటప్పటికి వెరైటీగా ఉంది కదా. విజయరావు గారు మీరు చెప్పండి. చాలా బాగుందమ్మా, సో వెరైటీగా ఉంది, మనకి రోటీకి బాగుంటుంది. లెట్స్ గో టు టేబుల్ 3. విజయనగరం స్పెషల్ తాండ్రతో చేసామండి. చాలా బాగుంది, ఉప్పు కారం తర్వాత స్వీట్ అన్ని ఆల్ మిక్స్, వెరైటీగా ఉంది. బెంగాలీ డిష్ చాలా చాలా నైస్. మీరు ఇలాంటి ఐటమ్స్ అంటే ఇలాంటి దాంట్లో ఇంకేమైనా టిప్స్ చెప్పాలనుకుంటున్నారా వాళ్ళకి? ఇలాంటి దానిలో ఏంటంటే ఇప్పుడు మన మామిడి తాండ్ర మీరు కర్రీ చేశారు కదా, అలా స్వీట్ తయారు చేసుకోవచ్చు. మామిడి తాండ్ర తీసుకొని మన రబడి మాదిరి అంటే కోవలా తయారు చేసి చిన్న చిన్న పార్ట్స్ ఉంటాయి కదమ్మా, దానిలో వేసేసి దానిపైన ఇది గ్రేట్ చేసి వేసి ఫ్రిడ్జ్లో పెడితే సూపర్
ఓకే లెట్స్ గో టు టేబుల్ నెంబర్ 4. సుధారాణి అండ్ సంధ్యారాణి వీళ్ళిద్దరు రాణిలమ్మ. ఇది ఫ్రూటు, బీట్రూటు, క్యారెట్ అండ్ స్వీటు. బాగుంది. బాగుందమ్మా, చాలా వెరైటీగా ఉంది, హెల్త్ కూడా బాగుంది. సో టేబుల్ నెంబర్ 5. బొంబాయి రవ్వది ఎక్కువ ఫ్రై చేశారు కదండి, తర్వాత ఏమో అది పైన అంతా గట్టిగా అయిపోయింది. టేబుల్ నెంబర్ 6. రైతా కామన్ డిష్ కదా, అంటే అవసరం లేదు. సో దాన్ని మీరు కన్సిడర్ చేస్తారా కాంపిటీషన్ లో? అవసరం లేదు. పెరుగే కమ్మగా ఉంది. ఆ పెరుగులో కమ్మదనానికి ఇంకేం చెప్తాం, దీనికి చాలా బాగుంది. మీరు అల్యూమినియం ఫాయిల్లో పెట్టేసి పిల్లలకి ఇస్తే ఇంకా మీరు చాలాసేపు వాళ్ళ వేడిగా ఉంటుంది, బాగుంది. అలా చేస్తాను. టేస్ట్ అయిపోయింది, కమెంట్స్ అయిపోయాయి, ఇప్పుడు మార్క్స్. మరి ఈ రౌండ్లో నుండి రెండో రౌండ్కి వెళ్తున్న ఆ 4 జంటలు ఏవి, ఎలిమినేషన్ ఫేస్ చేయబోతున్న 2 జంటలు ఏవి అనేది. కానీ మన కండిషన్ ప్రకారం ఫుడ్ యూనిక్ అయి ఉండాలి, టేస్టీగా ఉండాలి, అలాగే డెకరేషన్ కూడా బాగుండాలని మనం అనుకున్నాం. మరి ఇందులో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసుకున్న వారు ఎవరు, అలాగే ఎలిమినేషన్ ఫేస్ చేస్తున్న 2 జంటలు ఏవి కూడా ఇప్పుడు నా చేతిలో ఉంది. ఈ రౌండ్లో ఫస్ట్ పొజిషన్ తీసుకున్న వారు టేబుల్ నెంబర్ 2. మీరు ఇంట్లో బాగా చేస్తుండొచ్చు వంటలు, కానీ ఇక్కడ కాంపిటీషన్లో మీకంటే బాగా చేసే వాళ్ళు ఒక స్టెప్ ముందు ఉంటారు కాబట్టి తక్కువ మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలా తక్కువ మార్క్స్ వచ్చిన మీ 6గురిలో ఒక జంట ఈ రౌండ్ నుంచి ఎలిమినేట్ అయిపోతున్నారు, ఈ ఎపిసోడ్ నుంచి. ఈ పేరు చదవాలంటే నాకు కొంచెం బాధగా ఉంది, అయినా తప్పదు, కాంపిటీషన్ ఇస్ కాంపిటీషన్ కాబట్టి. సంధ్యారాణి అండ్ సుధారాణి. నెక్స్ట్ టేబుల్ నెంబర్ 5, సుభద్రాదేవి అండ్ అనుష. ఇంతమందిలో మీరు అందరికంటే సీనియర్ ఇక్కడ. మీరు ఎన్నో రకాల వంటలు చేసి ఉంటారు, ఎన్నో ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది మీకు వంటల్లో. ఇంతవరకు వచ్చి కాంపిటీషన్లో స్పోర్టివ్గా మీరు పార్టిసిపేట్ చేశారు. మీరు ఇక్కడ రావడం కూడా మాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. మీరు ఇక్కడి వరకు రావడం కూడా హ్యాట్స్ ఆఫ్. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇక్కడి వరకు వచ్చారు, పార్టిసిపేట్ చేశారు, చాలా సంతోషంగా ఉంది. బట్ మీరు ఎలిమినేట్ అయినందుకు కొంచెం బాధ ఉన్నా కూడా నేను బాధపడటం లేదు, ఎందుకంటే నాకు తగ్గట్టు చేశారు, పిల్లలకి అవకాశం ఇవ్వాలి. నా సరదా తీర్చారు, పిల్లలకి అవకాశం ఇచ్చారు, అది మేడం నేను పూర్తిగా ఆనందిస్తున్నాను. చాలా సంతోషం. ఫస్ట్ రౌండ్ అయిపోయింది, 4 టీమ్స్ మాత్రం మిగిలి ఉన్నాయి. సెకండ్ రౌండ్లో మీరు పోటీ పడి అందులోంచి 3 టీమ్స్ మాత్రం ఫైనల్ రౌండ్కి వెళ్తాయి, ఒక టీం ఎలిమినేట్ అవుతుంది. చాలా టెన్షన్గా ఉందా? సెకండ్ రౌండ్లోకి ఎంటర్ అవుతున్నారు కాబట్టి పెట్టాం కాబట్టి. సో మీ టెన్షన్ని కొంచెం తగ్గించడానికి ఈస్టర్న్ మసాలా కిచెన్ మహారాణి పవర్డ్ బై ప్రెస్టీజ్ ప్రేక్షకుల కోసం ఇప్పుడు మా సైడ్ నుంచి మీకు చిన్న కానుకండి. మీకు తెలుసో లేదో, విజయనగరం అండ్ అరకు ప్రాంతాల్లో చాలా ఫేమస్ ఫుడ్ అది. సో ఇప్పుడు మన ముందు హైమా అండ్ లత ఇద్దరున్నారు, వారు మనకు వెదురు పొంగు చికెన్ ఎలా చేస్తారో చేసి చూపిస్తారు. దీనికి మనం ముఖ్యంగా ఉపయోగించేది చికెన్ సార్, దాంతోపాటు ఉల్లిపాయలు, తరిగిన ఉల్లిపాయలు, అదేవిధంగా దంచి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి, అదేవిధంగా దంచినటువంటి అల్లం. మనం పేస్ట్ చేసేది కాదండి, దంచుకోవాలి, అది టేస్ట్ అనేది బాగా వస్తుంది. అలాగే తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి. ఒకసారి మా ఆడియన్స్ కోసం చేసి చూపిస్తే తప్పకుండా మేము కూడా అలాగే టేస్ట్ చేయాలనుకుంటున్నాం. తప్పకుండా అండి. ఓకే అండి, గో అహెడ్. ఒక 1/2 కిలో చికెన్ తీసుకున్నట్టయితే కనుక మనం రెగ్యులర్గా యూజ్ చేసే టీ స్పూన్ ఫుల్ వెల్లుల్లి తరుగు వాడతాం. అలాగే అంతే క్వాంటిటీ అల్లం కూడా, అల్లం తరుగు, అలాగే పొడిగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి. ఈ పచ్చిమిర్చి అనేది మనం తినేటటువంటి కారం దీన్ని బట్టి ఒక 5-6 పచ్చిమిరపకాయలు సరిపోతాయండి 1/2 చికెన్కి. అలాగే
తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు, ఈ ఉల్లి తరుగు అనేది ఇందులో వేసుకుంటాం. మామూలుగా ఉల్లిపాయలు అనగానే ఒక డౌట్ వస్తుంది, సన్నగా కోయాలా లేకపోతే? అదేనండి, అందుకే చూపిస్తున్నాను. చికెన్ కన్నా చిన్న సైజులో ఉల్లిపాయలు కట్ చేసుకుంటాం. ఓకేనండి, ఇప్పుడు మనం వేసాం కదండి, ఇవి అన్నీ కూడా కలుపుకుంటాం. ఆయిల్ కానీ అదేవిధంగా సాల్ట్ కానీ ఏది ఉండదు. ఇలా చేసుకున్నాం కదండి, ఇలా చేసినటువంటి చికెన్ని ఈ వెదురు బొంగులో చికెన్ అంతటిని ఇందులోకి పెట్టుకోవాలి. సో ఇది చూసారు కదా, ఈ మాత్రం ఖాళీ ఉంటుంది. ఇలా ఖాళీ ఉన్న దాంట్లో ఓకే, నేను ఒక్కనే టేస్ట్ చేస్తే బాగుండదు, మా జడ్జెస్ కూడా ఉన్నారు కాబట్టి. తప్పకుండా. ఓకే అండి, థ్యాంక్ యూ అండి హేమ గారు, లత గారు, థ్యాంక్ యూ. ఇప్పుడు రెండో రౌండ్లోకి వచ్చేసాం విజయనగరం జిల్లాలో. మరి సెకండ్ రౌండ్ ఏంటంటే ఒక ట్విస్ట్ రౌండ్ అండి. మీరు పాస్తా చూసారా ఎప్పుడన్నా? ఇది ఒక ఇటాలియన్ ఫుడ్. ఈ ఇటాలియన్ ఫుడ్ని మీరు ఇండియన్ స్టైల్లో చేయాలి. దానికి ఇంకో ట్విస్ట్ ఉంది. ఆడుతూ పాడుతూ పని చేసుకోమన్నారు పెద్దలు. కాబట్టి ఇప్పుడు మీరు ఏంటంటే మీరు వంట చేస్తున్నప్పుడు అంతాక్షరి స్టార్ట్ అవుతుంది. పాట పాడుతూ ఈ పాస్తాని ఇండియన్ స్టైల్లో చేయాలి. కాకపోతే ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఒకవేళ వాళ్ళు ఒక పాట పాడి మీకు పాస్ చేసిన తర్వాత లాస్ట్ వర్డ్ని మీరు పాడలేకపోతే 10 సెకండ్లలో మీరు వంటను ఆపేశారు అక్కడ స్టవ్. నెక్స్ట్ మళ్ళీ వాళ్ళు స్టార్ట్ చేస్తారు. వాళ్ళ తర్వాత 4th టేబుల్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ టేబుల్ నుంచి పాస్ అయిన తర్వాతే మీరు వంట స్టార్ట్ చేయొచ్చు. చాలా పెద్ద మెలిక ఉంది కదా, కాబట్టి ఈ మెలిక నుంచి తప్పించుకోవాలంటే వంట చేస్తూ పాడాలి. టైం ఇస్తాం మీకు, 15 మినిట్స్ టైంలో మీరు ఈ వంట చేయాలి. ఒకరు పాడుతున్నప్పుడు ఒకరు మాత్రమే మాట్లాడాలి, ఒకరు మాత్రమే పాడాలి. ఇంకొక వాళ్ళు పక్క నుంచి మీరు మాతో మాట్లాడడం, మీరు పక్కన మాట్లాడుకోవడం చేయకూడదు. 1 2 3 గో. నన్ను పిలిచినది, వెరీ గుడ్, చేస్తామండి. నీవేనా నన్ను కలిచినది, నీవేనా నా మదిలో నిలిచి హృదయం కలవరపరచినది. దంచు దంచు బాగా దంచు 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 బాగా దంచు. చిక్కేయంట, చిక్కేయమ్మా, చిక్కమ్మా రాగాలంట. ఓకే, ఏంటండి లాస్ట్ వర్డ్? కన్యాకుమారి టపుటమారి భద్రాచలం కొండ సీతమ్మ వారి దండ కవలోని కంద దండ టపుటపుటపోరి కన్యాకుమారి టపుటపుటపోరి టపుటమారి రావేణ చెలియా రావేణ చెలియా రేందు రావే చెలి రావేవ చెలియా మాయపైన చెలియా ఊరంతా గోల చెయ్యి యాయిరే యాయిరే వారవాయిది ఏం జోనే యాయిరే యాయిరే వారవాయిది ఏం జోరే
కళ్ళల్లో కలలుంటే గుండెల్లో దమ్ముంటే రోజు రంగేళిలే రంగ్ రంగ్ రంగేళిలే లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమి ఊగెనుగా 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 ఓహో ఓ పడవ తీసుకొచ్చాలి ఏంటది ఓ ఓ ఓ హాయ్ రే హాయ్ వెరీ గుడ్ జాంపండు రోయ్ కళ్ళ ముందు కదులుతోంది రోయ్ ఏ రూపురా ఏ రంగురా సొంతమైతే అంతకన్నా రో అయ్య బాబా హాయ్ రే హాయ్ హాయ్ యా మళ్ళీ యా యమహో యమ్మ ఏం ఫిగరు గుబిలేంటుందో చూడమంటారు కన్ను కొట్టి చూడమంటే కన్ను కొట్టి చూడమంటే గుబ్బరి పందిరో కాసి చూస్తుంటే నీకేసి దిల్లంతా తగలడిపోతుంది దాయి దాయిదమ్మా ఇంకే కుందనాల గుమ్మ నీతో పని ఉందమ్మా వెంటే కుందనాల బొమ్మ మా మా ఇంకో 2 లైన్స్ పాడండి సరే మా మధురాని నీ కలగన్నా మన్మధుడాని కథ విన్నా మన్మధుడాని మన్మధుడంటే ప్రాణమిగా నన్ను పెంచుకున్నాని ఎప్పుడో తెలియక చందమామ మా వింత గాథ వినుమా రావోయి చందమామ మళ్ళీ 2 లైన్ల కాడాపే సరే ఓకే ఓకే మీరు పాటలు ఆపేసి ఇప్పుడు మాత్రం వంట మాత్రమే చేసుకోవచ్చు ఇంకొక 5 నిమిషాలే ఉంది టైం సో ఇప్పుడు టేబుల్ నెంబర్ 1 మీ ఫుడ్ ప్రోడక్ట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి నాలుగు ఫుడ్ ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి మరి మన జడ్జెస్ టేస్ట్ చేసి కామెంట్స్ చెప్తారు ముందుగా టేబుల్ నెంబర్ 1 దీనిలో వెజిటబుల్స్ కూడా వేస్ట్ చేశారు కదా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది లెట్స్ గో టు ద సెకండ్ డిష్ గీతాంజలి గారు అమ్మ మీరు అది తినగానే వెరైటీ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు ఏమైంది ఎలా ఉంది ఫుడ్ చాలా బాగుంది క్రాంతి గారు మీకు ఎలా నాకు ఇంకొంచెం ఉడికుంటే బాగుండేది అనిపించింది ఓకే టేబుల్ నెంబర్ 3 చాలా చాలా బాగుంది గీతాంజలి గారు అమ్మ మీకు ఎలా అనిపించింది నాకు ఎలా ఉందంటే మామిడికాయ మాంసం తిన్నట్టుంది మామిడికాయ మాంసమా అంటే అంత రుచి తెచ్చారు పాట మాత్రం మధ్యలో స్కిప్ చేసినా కూడా వంట మాత్రం బాగా చేశారు అనుకుంటా మీరు అందుకే పాటలు పాడలేదు మధ్యలో బాగుంది చాలా బాగుంది ఓకే టేబుల్ నెంబర్ 4 టమాటో కూర సరిపోయిందమ్మా క్రాంతి గారు మీకు ఎలా టమాటో కూరకి ఇంకా ఆన్సర్ లేదు యాక్చువల్ గా చాలా తెలివిగా వండారు వాళ్ళు మరి మీరు టమాటా కర్రీని రెప్లికేట్ చేస్తూ పాస్తా చేశారు అది పాయింట్స్ లో ఎలా కౌంట్ అవుతుందో ఎన్ని కట్ అవుతాయో అసలు ఏంటనే చూద్దాం అమ్మా మీరు చెప్పండి ఓకే ఇప్పుడు జడ్జెస్ కామెంట్స్ అయిపోయాయి మరి మార్క్స్ తీసుకుంటాము మార్క్స్ తీసుకున్న తర్వాత 3 టీమ్స్ మాత్రమే నెక్స్ట్ రౌండ్కి వెళ్తాయి అంటే 2 మాత్రం ఎలిమినేట్ అయిపోతారు మీ టెన్షన్ని కొంచెం తగ్గించడానికి ఇప్పుడు ఒక మంచి ట్రైబల్ డాన్స్ తో రేలారే సాంగ్ తో మీ ముందుకు వస్తున్నారు నర్తనశాల డాన్స్ గ్రూప్ సో ప్లీజ్ వెల్కమ్ దెమ్
టేస్ట్ చేసిన జడ్జెస్ కామెంట్స్ కూడా చెప్పారు. అలాగే మార్క్స్ నా చేతిలో ఉన్నాయి. మరి ఈ రౌండ్లో ఎవరు ఎలిమినేట్ అవుతున్నారో నేను చెప్పేస్తాను. ముప్పైకి కేవలం 18 మార్క్స్తో లీస్ట్ స్కోర్లో ఉన్నవారు నిరోష అండ్ అలేఖ్య. నిరోష గారు అండ్ అలేఖ్య గారు ఇక్కడ వరకు వచ్చి సెకండ్ రౌండ్ వరకు వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బెటర్ లక్ నెక్స్ట్ టైం. కానీ సెకండ్ రౌండ్లో ఎక్కువ మార్క్స్ సంపాదించుకున్న వారి పేరు కూడా నేను చెప్తాను. వీణా అండ్ మృణమయ్య. మీరు ఎక్కువగా స్కోర్ వచ్చిందండి, 25 మార్క్స్ అవుట్ ఆఫ్ 30. సో ఇప్పుడు మూడో రౌండ్. ఇప్పటి వరకు జంటలుగా మీరు హ్యాపీగా వంటలు చేశారు. కానీ నెక్స్ట్ రౌండ్లో అలా కాదు. ఇండివిజువల్గా మీరు కాంపిటీషన్లో ఉంటారు. ఒకరికి ఒకరు చెప్పుకోవడం ఉండదు, సహాయం చేసుకోవడం అసలుకే ఉండదు. కాబట్టి మూడో రౌండ్కి మీరు రెడీయా? ఓకే, సో లెట్స్ గెట్ ఇంటూ రౌండ్ నెంబర్ 3. ఇప్పుడు మీరు టేబుల్స్ మార్చుకోవచ్చమ్మా. సో ఇప్పటి వరకు ఒక్కొక్క టేబుల్ పైన ఇద్దరిని చూసాము, కానీ ఇప్పుడు 6 టేబుల్ పైన 6గురిని చూస్తున్నాం ఒక్కొక్కరిని. విజయనగరం వనితలు ఇక్కడ రెడీగా ఉన్నారు. మరి మూడో రౌండ్లో ట్విస్ట్ ఏంటంటే ఈ టేబుల్ పైన 6 ప్లేట్స్ ఉన్నాయండి. ఆరు ప్లేట్స్లో లోపల ఏముందనేది మాకు తెలీదు, మీరు చూడలేరు. మీ అదృష్టం బాగుంటే మీకు బాగా తెలిసిన ప్రోడక్ట్ రావచ్చు. దాంతో మీరు ఏం చేయాలనేది మేము తర్వాత చెప్తాం. ముందుగా టేబుల్ నెంబర్ 1 మీరు వచ్చి ఇందులో ఈ 6లోంచి ఒకటి పిక్ చేస్తారు. మీ చేతిలో ఉన్న ఆ ప్రోడక్ట్తో 15 నిమిషాల్లో స్వీట్ డిష్ తయారు చేయాలి. ఎవరి హెల్ప్ తీసుకోకుండా మీ ఐడియాతో మాత్రమే. ఇన్నోవేటివ్గా ఉండాలి, కొత్తగా ఉండాలి, డెకరేషన్ బాగుండాలి, టేస్ట్ బాగుండాలి. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఏం చేసినావా? బీట్రూట్ హల్వా అండి. హల్వానా? ఏంటమ్మా అందరూ హల్వా హల్వాలే, అదే పేరు వింటున్నాను నేను. చాలా రకాలు చేయొచ్చు కదా. అదే గుమ్మడికాయ కీర్. ఓకే ఓకే ఓకే, చాలా బాగా వస్తుంది. 20 సెకండ్స్ మాత్రమే. మేము స్టాప్ చెప్పే వరకల్లా సర్వ్ చేసి ఉంచాలి ప్లేట్లో. ఇంకో 10 సెకండ్స్ మాత్రమే. 9, 8, 7, 6, 5, 4, 3, 2,
1 స్టాప్. మీరు ఆల్రెడీ ఒక స్వీట్ డిష్ ని తయారు చేశారు. అందరూ తీసుకొచ్చి మీ ప్లేట్స్ ని ఇక్కడ సర్వ్ చేయండి. ఈస్టర్న్ మసాలా కిచెన్ మహారాణి పవర్డ్ బై ప్రెస్టీజ్ లో 3వ రౌండ్ అయిపోయింది. విజయనగరంలో జరిగిన ఈ ఎపిసోడ్ లో 3వ రౌండ్ లో 6 పార్టిసిపెంట్స్ పోటీ పడ్డారు. 6లోంచి ఒక్కరు మాత్రమే మహారాణి అవుతారు. ఆ మహారాణి ఎవరంటే, ఓకే, ఆ పేరు అనౌన్స్ చేసే కంటే ముందు నేను ఇంకో విషయం చెప్పాలండి. ఇంతకు ముందు జరిగిన ఎపిసోడ్స్లో ఉన్న మహారాణులతో పాటు ఈరోజు జరిగిన ఈ ఎపిసోడ్లో అయ్యే మహారాణితో పాటు వచ్చే ఎపిసోడ్లో అయ్యే మహారాణులతో పాటు ఫైనల్స్ మాత్రం హైదరాబాద్లో ఉంటుంది. ఆ గ్రాండ్ ఫినాలేలో గెలిస్తే ఆంధ్రప్రదేశ్ మొత్తానికి మీరు కిచెన్ మహారాణి అయ్యే అవకాశం ఉంది. మరి ఈరోజు విజయనగరం ఎపిసోడ్లో గెలిచిన మహారాణికి ఒక శాష్తో పాటు ఈస్టర్న్ మసాలా వారి ఒక గిఫ్ట్ హ్యాంపర్ కూడా ఇవ్వబడుతుంది. అలాగే రన్నర్అప్కి కూడా ఒక గిఫ్ట్ హ్యాంపర్ ఇవ్వబడుతుంది ఈస్టర్న్ మసాలా వారి తరఫు నుండి. సో ముందుగా విన్నర్ ఆఫ్ విజయనగరం ఎపిసోడ్ ఆఫ్ ఈస్టర్న్ మసాలా కిచెన్ మహారాణి పవర్డ్ బై ప్రెస్టీజ్ ఈస్ సుష్మిత గారు. సుష్మిత గారు, కంగ్రాచులేషన్స్. రన్నర్ అప్ గా వీణా కుమారి గారు. సో చూసారుగా విజయనగరంలో జరిగిన ఈస్టర్న్ మసాలా కిచెన్ మహారాణి పవర్డ్ బై ప్రెస్టీజ్ ఈ ఎపిసోడ్ ని. నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చే శనివారం వైజాగ్ లో కలుస్తాం. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్. ఈస్టర్న్ మసాలా కిచెన్ మహారాణి పవర్డ్ బై ప్రెస్టీజ్.